సో మరి మిగతా దాంట్లో మనం ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. దీంట్లో ఉన్న నూనె మన ఫ్రైడ్ రైస్కి సరిపోతుంది. కూరగాయలు ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసుకుందాం. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, అన్నీ ముక్కలే. కానీ నిజమైన ముక్క ఏం లేదు ఇక్కడ. కూరగాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం. బఠానీ అలాగే ఉల్లి పరకలు కూడా వేసేసుకొని వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం అంత మిరియాల పొడి, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటూ మనం రైస్ ఏదైతే పెట్టుకున్నామో ఆ రైస్ని ఇందులో వేసేసి కలిపేసుకుందాం. అంతా కలిసిన తర్వాత కొంచెం అంత సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇలాంటి దాంట్లలో ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లో వడ్డించేసుకొని దాంతోపాటు మన ఫ్రైడ్ ఎగ్ కూడా వడ్డించుకొని దీన్ని వడ్డించేస్తాను. ఈ లోపల మన ఈ అల్లం జ్యూస్లో తేనె వేసి చేసిన దీంట్లో కొంచెం అంత నిమ్మకాయ రసం వేసేసుకుందాం. ఇది సాస్ని కూడా కొంచెం పలసగా చేస్తుంది. టేస్ట్ కూడా కొంచెం పుల్లదనం బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేడి చేయక్కర్లేదు. కొంచెం కలిసిపోతే ఆ పుల్లదనం పర్ఫెక్ట్గా మనకి చాలా చాలా టేస్టీగా తయారవుతుంది. వడ్డించేసుకుందాం. మరి ఫ్రైడ్ రైస్ ఏది ఉందో ఒక బౌల్లో నిండుగా దండిగా, ఎందుకంటే మరి ఇలా ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనిపైన మన కోడిగుడ్డు ఏదైతే చేసేసుకున్నామో అది కూడా ఇలా వడ్డించేసుకుందాం. దీంతో పాటు మన బంగాళదుంప అల్లం జ్యూస్తో చేసిన ఈ సూపర్ బంగాళదుంప కూర దీంతో పాటు వడ్డించేసుకుందాం. మరి దీనిపైన కూడా కొంచెం ఉల్లి పరకలు కొంచెం జల్లేసుకుందాం. వేడిగా వడ్డించుకొని వారేవా అని తినేద్దాం. మళ్ళీ హాయిగా ఉంది. కానీ మన బంగాళదుంప కూడా కొంచెం కరకరలాడుతూ పుల్లగా తీయగా భలేగా ఉంది. మరి చాలా బాగుంది. మరి మీరు కూడా డౌటే లేదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? బంగాళదుంపలో గొప్పతనం ఏంటంటే మీరు ఏ ఫ్లేవర్ అయితే దాన్ని తీసుకొస్తారో ఆ ఫ్లేవర్లో అది మరింత వెలుగునిస్తుంది, మరింత టేస్టీగా అవుతుంది. ఒక ఉల్లి పరక, కోడిగుడు అద్దరిపోయింది. నేను ఒక్కడనే వారేవా కాదు, మీరందరూ వారేవా అనాలంటే మీరు చేసుకోవాలి. కూడా బడబడ ఎలా నేను తినేస్తున్నానో మీరు కూడా తిని ఎంజాయ్ చేసి వారేవా అనండి.